హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి రిలేషన్షిప్ గురించండి. రీడింగ్ అంటే బంధంలో కలిసుండి విడిపోవాలనుకున్నవారు, అలానే బంధం కాదని విడిపోయిన వారి గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ఈ రీడింగ్ ఎలా ఉంటుంది అంటే పెండెలం బోర్డులో ఉంటుంది, అలానే డైస్ రీడింగ్ కూడా ఉండబోతుందండి. మనం ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీస్తాం. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. ముందుగా ఎనర్జీస్ అయితే మనం ఇక్కడ సఫర్ చేసి ఎనర్జీస్ చూద్దాం. అంటే అసలు బంధంలో విడిపోవాలని అనుకుంటున్నారు కదా, రీజన్స్ ఏంటో చూద్దాం. 5 ఆఫ్ కప్స్ ఉంది కదా. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి, వారి విడిపోవడానికి కారణాలేంటి, అసలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు, వీటికి సంబంధించి నేను సఫల్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి. ఏంజెస్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ తెలియచేయగలరు. వీటంతటి ఇదే పడింది. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఎస్, ఇది నో అండ్ ఎస్ ఆర్ నో, మేబీ కార్డ్ అండి. ఇది ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ అనమాట. ఇది ఎస్, ఇది నో, ఇది మేబీ. ఇప్పుడు డివైన్ పెండిలంలో ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇక్కడ ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ ఎనర్జీస్ అసలు ఏం జరుగుతుంది, అసలు వారు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు, రీజన్స్ తెలియచేయగలరు. ఎస్ కార్డ్ వైపు చూపిస్తున్నారండి. ద ఎంప్రెస్. ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుందండి. స్త్రీ అన్నవారు ఒక తల్లి కనిపిస్తున్నారు. అండ్ తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఇక్కడ మీతోని రిలేషన్ ఉండు అండ్ వేరే వారితోటి, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ తోటి రిలేషన్ అనేది కనిపిస్తుంది. 2 పర్సన్స్ కనిపిస్తున్నారు. ఒక తల్లి కనిపిస్తున్నారు, అలానే ఒక ఫ్యామిలీ అంటే ఒక పిల్లల తల్లి కనిపిస్తుంది. మరి ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దామా. ఎస్ కార్డ్ వచ్చింది కదా, వీరి వల్లేనండి అసలు రిలేషన్స్ ఇదవ్వడానికి. మేబీ 6 ఆఫ్ సోర్స్ అంటే మేబీ చెప్పాను కదా, వారు కావాలంటే మళ్ళీ లైఫ్లోకి రావచ్చు, లేదంటే మీ నుండి దూరం అయిపోవచ్చు. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్స్ బట్టి ఎలా ఉంటుందంటే వారు చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు, తప్పుదారి పట్టడం, ఇలాంటి ఎనర్జీస్లు అయితే ఉన్నారండి. ఆ ఎనర్జీస్ రిలీజ్ అయితేనే ఇక్కడ మీ పర్సన్లో మార్పు అనేది కనిపిస్తుంది. ఆ మార్పు ఎలా ఉంటుందంటే అలాంటి అంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అయినా సరే, ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్నా సరే, వారి నుండి రిలీజ్ అయిపోయి సరైన మార్గంలోకి వస్తారా లేదా అంటే మేబీ అంటున్నారు. అంటే ఇక్కడ ఎనర్జీస్ ఇంకా వస్తాయండి. ఎనర్జీస్ దాన్ని బట్టి చెప్పాలి, రావచ్చు రాకపోవచ్చు. మరి ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు. నో కార్డ్ వచ్చింది కదా, చూసారు కదా. మీరు విడిపోతారా అంటే నో, ఇక్కడ నో వచ్చింది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది కదా. ఒకవేళ మీరు విడిపోయే అవకాశం ఉందంటే విడిపోరనే చెప్తున్నారండి. ఇక్కడ ఏంటి, మీ పర్సన్ మీరు విడిపోవడానికి కారణం ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది, ఒక తల్లి కనిపిస్తుంది అండ్ వేరే అనదర్ పర్సన్. మీరు ఎవరి రిలేటెడ్గా తీసుకుంటే వారిని అయితే తీసుకోవచ్చండి. అలానే దూరం అయిపోయిన వారు కలిసే అవకాశం ఉందా అని ఈ ఎనర్జీస్. మేబీ ఎప్పటికీ విడిపోరండి. మీ ఎనర్జీస్ ఏంటంటే సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది. ఎప్పుడు దూరం అవుతున్నారు కానీ మానసికంగా అయితే కలిసి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎనర్జీస్ మనకి సమాధానాలు అయితే వచ్చాయి కదా, ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు, కలుస్తారంటే ఈ ఎనర్జీస్ అయితే కలుస్తాయని వచ్చాయి. మరి ఈ డైస్ రీడింగ్లో కూడా చూద్దామండి. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. ఈ కార్డ్స్ ఏంటి అంటే అసలు మీ లైఫ్లో ఈ స్త్రీ పరంగా ఏ సిచ్యువేషన్స్ ఉంటున్నాయి,
ఆ సిచ్యువేషన్స్కి క్లారిఫికేషన్ ఈ ఎనర్జీస్లో అయితే చూద్దాం. ఈ ఎనర్జీస్ అనేవి సఫల్ చేస్తానండి. సఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచడం అయితే జరుగుతుంది. అసలు మీ లైఫ్లో అసలు మీ పర్సన్ మీకు దూరం అవడానికి కారణం, అసలు మీ బంధం వీడిపోవడానికి కారణాలు ఎనర్జీస్ అయితే చూద్దాం. అసలు ఒకటి, 2, 3, 4, 5, 6. చీటింగ్ కనిపిస్తుంది చూసారా? మీ లైఫ్లో విలన్స్ అయితే ఉన్నారండి. ఆ విలన్స్ ఎవరో ఈ డైస్ అయితే చెప్తాయి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. విడిపోతున్న బంధాలకి కారణాలు ఏమిటి తెలియచేయగలరు? మొదటి ప్రశ్న, అసలు వీళ్ళని విడదీసేది ఎవరు? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? సమాధానం తెలియచేయగలరు. 2 వచ్చిందండి, 8 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్కి ఎలా ఉంది అంటే చూసారు కదా, 8 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే వచ్చింది. చెప్తానండి ఎనర్జీస్, ఇంకా 2 ఎనర్జీస్ కూడా చూడాలి. రెండవ ప్రశ్నకు కూడా అసలు పర్సన్ లైఫ్లో ఎవరు ఉన్నారు, ఎవరి మాట మీద ఈ నిర్ణయం తీసుకున్నారు, తీసుకోబోతున్నారు తెలియచేయగలరు. అసలు పర్సన్ తెలియచేయగలరు. 5 వచ్చింది, 1, 2, 3, 4, 5. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్, ఒక లేడీ కనిపిస్తున్నారండి. అండ్ అసలు ఏం జరగబోతుంది? ఈ పర్సన్ వీరి మాటల మీద నిలబడతారా, లేదంటే వీరిని దూరం చేసే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయా? దూరం పెట్టడం కానీ, దూరం చేసుకోవాలనుకోవడం కానీ ఏమైనా జరిగే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయో తెలియచేయగలరు. 4 వచ్చిందండి, ఎస్ డెత్ కార్డ్ వచ్చింది. చూసారు కదా, ఈవెంట్ ఎనర్జీస్. క్లారిఫికేషన్ తీద్దామా? క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ ముగిసిపోతుందండి. ఐదు, ఈవిడే. జోక్ చేయట్లేదండి, సీరియస్గానే మాట్లాడుతున్నాను. ఒక లేడీ ఉన్నారు, ఆ లేడీని అయితే ఆ లేడీతోనే క్లోజ్ చేసేస్తున్నారు రిలేషన్. వారెవరైనా కావచ్చు, మాట్లాడడం మానేయడం కానీ, రిలేషన్ బ్రేక్ చేసుకోవడం కానీ, అండ్ ఏదైనా సరే మూవ్ ఆన్ అయిపోవడం కానీ సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ ఎనర్జీస్ తీసి ఈ ఎనర్జీస్ కార్డులో కూడా ఏమున్నాయి చూద్దామా? ఇవి ఎందుకు చెప్పట్లేదు, డైస్ ఎందుకు ఈ ఎనర్జీస్ గురించి చెప్పాల? 4 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, ద ఎంపరర్. చూసారు కదా, మీ లైఫ్లో అసలు పర్సన్ ఎవరో తెలిసింది కదా, ఒక లేడీ అయితే ఉన్నారు. మరి మీ పర్సన్ ఎలా ఉన్నారంటే, వీరి మాటలు విని ఒక రకంగా చెప్తాను, ఒక రకంగా అంటే అసలు జరిగిన సిచ్యువేషను, జరగబోతున్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయండి దీంట్లో. అసలు ఏం జరిగింది, అసలు ఏ మాటలు విన్నారు, అసలు మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణాలు ఏంటంటే, ఇక్కడ కొన్ని మాటలు అయితే బాగా ఎక్కాయండి మీ పర్సన్కి. ఎలా ఉంటుందంటే, మీ పర్సన్ మేల్ పరంగా చూసుకుంటే ఒక తల్లి ఉన్నారు, అండ్ అలానే వారి లైఫ్లో వేరే స్త్రీ పాత్ర కూడా ఉన్నది. ఈ ఎనర్జీస్ ఎలా సూచిస్తున్నాయంటే, ఇక్కడ నిజంగా మీ పర్సన్ మీతోటి సంతోషంగా ఉండకపోవడానికి కారణం, అలానే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణం, అసలు మిమ్మల్ని వదులుకోవడానికి, వదిలివేయడానికి కారణాలు ఈ పర్సన్ అయితే ఉన్నారు. వీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అండి, రెస్పెక్ట్ ఎక్కువ. వీరు ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా నమ్ముతారు. ఇక్కడ వీరు అట్రాక్ట్ చేస్తారండి. వారి రూపంలో కూడా అట్రాక్షన్గా ఉంటారు, మాటల పరంగా కూడా సౌమ్యంగా, అందంగా, తీగా మాట్లాడతారు. మరి మీలా మాట్లాడడం రాదు కదా, మీరేంటి ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడతారు. ఆ మాటలేమో
కోపం తెప్పించేలా ఉంటాయి, ఒళ్ళు మండేలా ఉంటాయి. నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చవండి. తీగా మాట్లాడే మాటల్లో కూడా అది విషపూరితమైన మాటలని తెలుసుకోరు, తర్వాత తెలుస్తుంది వారు మునిగిపోతున్నట్టు. ఇప్పుడు 8 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది అంటే అసలు మీ పర్సన్ మీ లైఫ్లో నుండి దూరం అవటానికి కారణం ఇక్కడ ఏం మాటలు జరిగినాయో చెప్పనా. ఈ 3 ఎనర్జీస్ ఏంటి అంటే అసలు మీ లైఫ్లో ఎవరు విలన్ అంటే క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు, వీరి ఆధీనంలో ఉన్నారు. మీ పర్సన్కి వీరి మాటలంటే ఇష్టం, వీరన్నా రెస్పెక్ట్ ఎక్కువ, వీరు చాలా అట్రాక్షన్గా ఉంటారండి. అట్రాక్షన్గా ఉండటమే కాదు, మాటల పరంగా కూడా చాలా మంచిగా మాట్లాడడం, అట్రాక్ట్ చేసేలా ఉంటారు. అందుకే మీ పర్సన్ మీకన్నా వీరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అసలు మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం కూడా వీరే. ఎందుకంటే మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది వీరే. అలానే ఇక్కడ మీ పర్సన్ వీరికి ఎడిక్ట్ అయిపోయారండి. ఒక విధంగా చూడాలంటే వీరిలో ఎన్ని తప్పులున్నా సరే ఈ తప్పులు మీ పర్సన్కి కనిపించవు, వినిపించవు. అంటే ఎవరు చెప్పినా వినిపించుకోరు. వారు చేసే తప్పు అంటే తప్పుడు జీవితంలో వచ్చినా సరే, అంటే వీరికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉండవచ్చు, వేరే రిలేషన్లో ఉండవచ్చు, ఒక 2-3 మ్యారేజెస్ జరిగినా ఆశ్చర్యం లేదండి. అయినా సరే ఇక్కడ ఈ పర్సన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే వీరికి అంతలాగా ఎడిక్ట్ అయిపోయారు, వ్యామోహం ఎక్కువ ఉంది, వ్యసన పరులు అయిపోయారు. అండ్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే వీటిలో ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ కొన్ని అవకాశాలు ఆఫర్ చేయడం అంటే వీరికి ఆస్తి ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు. ఈ రకంగా కూడా మీ పర్సన్ అట్రాక్ట్ చేసుకునేలాగా మాటలు అయితే జరిగాయండి. అందుకే మీ పర్సన్ మీకు దూరం అవ్వటం అయితే జరిగింది. మేబీ వీరు ఎలాంటి వారు అంటే ఖర్చు పెట్టేవారు. అంటే ఇక్కడ మీ పర్సన్ని ఎలా అంటే ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వగలరు అన్న మాటలు చెప్పారు, కానీ ఆ మాటలు ఎంతవరకు నిజమో ఇక్కడ తెలిసిపోతుంది. డెత్ కార్డ్ ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇప్పుడు మీ పర్సన్ వీరు చెప్పిన మాటల వల్ల నమ్మటం, మీకు దూరం అవ్వటం జరిగింది. ఈ దూరం అవ్వటం వల్ల ఈ జీవితంలో సంతోషంగా ఉన్నారంటే ఇప్పుడు మాటలైతే 1,00,000 చెప్పవచ్చండి, కానీ చేసే పనులు ఒక్కటి కూడా జరగదు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఎప్పుడు మీ పర్సన్ని ఒక గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయటం కానీ, మీరు ఇవ్వాలనుకోవడం కానీ వారి నుండి ఎప్పుడు ఆశించరండి. కానీ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఆశించే టైపు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఉంటుందంటే అవతల పర్సన్ క్యారెక్టర్తో సంబంధం లేదు, వారి దగ్గర డబ్బు ఉందా, వారి నుండి మనకి ఏం లాభం వస్తుంది, ఇలా చూసుకున్నారే తప్ప ఈ పర్సన్ ఎలా ఉంటేవారో తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఒక విలువైన వస్తువు ఇచ్చినా సరే అది జస్ట్ కొంతవరకే అనిపిస్తుంది వారికి. అంటే ఆ ఇష్టం కొంతవరకే, జస్ట్ ఏదో మీరు ఇచ్చారు వారు తీసుకున్నారు అన్నట్టే ఉంటారు. కానీ మీరు ప్రేమతో ఇచ్చారు, అంత రెస్పెక్ట్ చేస్తున్నారు, అంత ప్రేమిస్తున్నారు, ఇలా ఉండే సిచ్యువేషన్స్ కదా. కానీ వీరు వచ్చేసి కొంతమంది ఉంటారండి, వారికి అసలు ఎటువంటి ఆస్తులు, డబ్బులు ఇలాంటివి ఉండకపోయినా కొంచెం డాగ్గా మాటలు మాట్లాడడం, అంటే లేనివి ఉన్నట్టు క్రియేట్ చేస్తారు. ముందు ఖర్చు పెడతారు, తర్వాత చుక్కలు చూపిస్తారు. అలాంటి వారండి వీరు. అందుకే అట్రాక్ట్ చేస్తారు. వీరు ఆల్రెడీ కొంతమంది మోసం చేసి ఉండొచ్చు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూసారు కదా, ఇదండి ఇక్కడ డబ్బు పరమైన విషయాలు ఆశ చూపించడం అనమాట. ఇలా ఆశ చూపించడంలోనే మీ పర్సన్ వీరికి ఎడిక్ట్ అయిపోవడం, వ్యామోహంగా ఉండటం, వ్యసనం అయిపోవడం అయితే జరిగింది. మరి ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అయిపోయారు కదా. ఈ దూరం అయిపోయిన దానికి ఇప్పుడు మీ పర్సన్ మీ మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం కూడా వీరే. ఈ సిచ్యువేషన్స్ ఇంకా కొనసాగుతుంది అంటే ఉండే కొలది వీరి మనస్తత్వం, వీరి పద్ధతి, వీరి మాట తీరువ అన్నీ బయటికి ఒక్కొక్క సిచ్యువేషన్లో బయటపడడం అయితే జరుగుతుందండి. ఎప్పుడు కూడా ఎంతో మంచిగా మాట్లాడిన వారు ఒక్కొక్కసారి మీ పర్సన్ని హర్ట్ చేసేలా మాట్లాడడం, ఒక్కొక్కసారి మీ పర్సన్ని లోకు చేసి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, సంథింగ్ ఏదైనా జరగవచ్చు. వీరు ఎంత మంచిగా వారికి పరిచయం అయ్యారో అంతలాగా వీరు అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటారంటే వీరి వల్ల మోసపోయారే అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. ఏదైనా సరే ఇక్కడ ఒక వ్యామోహం అయితే కనిపిస్తుందండి మీ పర్సన్ విషయంలో. మీ పర్సన్ ఒకవేళ ఫీమేల్ అయితే మీ పర్సన్ లైఫ్లో ఒక
వారి కూడా శ్రీపాత్రే. ఎందుకంటే వీరు వచ్చేసి వేరే వారిని పరిచయం చేయడం కానీ, లేదంటే వేరే వారు ఎలా ఉంటుందంటే మీతో ఉంటే జీవితం ఉండదు, మీరు మంచి జీవితం ఇవ్వలేరు, మంచి ఇలా ఉంటుంది అలా ఉంటుంది కొన్ని చెప్పడం మాటలు చెప్తారు కదా, అలా చెప్పడం వల్ల మీ పర్సన్ మీకు దూరం అవ్వడం అయితే జరిగిందండి. వీరికి డిఫరెన్సెస్ వస్తాయి ఏదో ఒక రోజు. అప్పుడు వీరి ఫ్రెండ్షిప్ క్లోజ్ అయిపోవడం కానీ ఏదైనా సరే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కంటిన్యూ అవ్వదండి. డెత్ కార్డ్ ఎనర్జీస్ అయితే వచ్చేసాయి. ఈ మొదటి నుంచి ఇక్కడి వరకు చూడండి. మొదటి ఎనర్జీస్ కార్డ్ 8 ఆఫ్ కప్స్కి, డెత్ కార్డ్కి చూశారు కదా. మీ నుండి దూరమైన వారు సంతోషంగా ఉన్నారా అంటే లేదు, అప్సెట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ బంధం అనేది క్లోజ్ అయిపోతుంది. అలానే ఇక్కడ నుండి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని, అంటే ఇవన్నీ జరిగిన విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలని అనుకున్న ఆలోచన వచ్చినప్పుడు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారి గురించి మళ్ళీ ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ రీజన్స్ అయితే కనిపించాయి కదా. క్లారిఫికేషన్స్ కూడా చూద్దాం. ఇవండి రీజన్స్. అసలు మీ లైఫ్ నుండి వెళ్ళిపోయి చూసారు కదా, ఎనర్జీస్ ఇవి ఉన్నాయి కదా. క్లారిఫికేషన్స్ కూడా 6 ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీరు క్లారిఫికేషన్ ఎనర్జీస్ ఇవ్వగలరు. మీ పర్సన్ కంటికి కనిపించే నిజం కాదండి, మాటల పరంగా చెప్పే మాటలే నిజం అనుకుంటారు. ఇంకా చాలా రీడింగ్స్ ఉంటాయి, ఇదే కదండి. వీటంతటివే పడిపోయినాయి చూశారు కదా. ఇంకా డైస్ రీడింగ్లో ఏం చూసేదేముంది చూశారు కదా, ఇదిగోండి. ఫస్ట్ కార్డ్ ఏముంది, మనం ఇప్పుడు తీసినప్పుడే ఎనర్జీస్ కార్డ్స్ వచ్చేసాయి చూసారా. ఇదిగోండి, ఇది ఫస్ట్ కార్డు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. మనం మొదటి కార్డు ఫస్ట్ తీసాం కదా, అండ్ రెండవ కార్డు, మూడవ కార్డు. ఇది జరిగేది సిచ్యువేషన్స్. ఇవి రాని కార్డ్స్ అండి. ఇదేమో ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఈ థర్డ్ పార్టీ వారితో అయితే విభేదాలు అయితే వస్తాయండి. ఎప్పుడు ఒకలా ఉండదు జీవితం. ఇప్పుడు మీ పర్సన్ తల్లి మాటలు విన్నా సరే, వేరే వారితో రిలేషన్లు ఉన్నా సరే, ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే అది కొన్ని రోజులేనండి. ఎప్పుడు ఒక మాట అన్నది చెప్పింది నిజమైపోదు. ఆ నిజం అన్నది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. ఇప్పుడు వీరితో ఎలా ఉండబోతుంది అంటే, ఏదో ఒక విషయంలో ఒక చిన్న మాట పెద్ద గొడవగా మారి పెద్ద సమస్యలుగా అయితే మారిపోతాయి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటారంటే, వీరేమో మంచి చెప్పారేమో అనుకుంటారు. ఆ మంచి ఎలా ఉంటుందంటే, వీరి లైఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, వీరు కంట్రోల్ చేస్తున్నారు, డామినేషన్గా కనిపిస్తుంది లైఫ్ అంతా. అసలు ఏం జరుగుతుంది, లైఫ్ అర్థం చేసుకోవడం అయితే మొదలు పెడతారు. ఒక్కొక్క సిచ్యువేషన్లో మీ పర్సన్ కన్ఫ్యూజ్ అవ్వటం, అలానే ఎలా ఉంటుందంటే హట్ అవుతారండి. ఇప్పుడు మీరన్న మాటకి హట్ అవ్వడం వేరు, ఇక్కడ వీరి మాటలకి ప్రవర్తించే తీరికి హట్ అవ్వడం వేరు. అప్పుడే మీ పర్సన్లో మార్పు రావడం అయితే జరుగుతుంది. ఆ మార్పు ఎక్కడ వస్తుంది, జరిగిపోయిన విషయాలు అండ్ ఏంటి, పాస్ట్లో ఎవరితో ఉన్నారు అంటే, ఇక్కడ మీ పర్సన్ మీతో కలిసి ఉన్నా సరే మీరు పాస్ట్ పర్సన్ కింద ఉంటారండి. అంటే పాస్ట్ పర్సన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒకరి మాట మీద నడుస్తున్నారు, అందుకే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కదా. ఎప్పుడైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఇలా మీ పాస్ట్ పర్సన్గా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం కూడా ఈ శ్రీపాత్రేనండి. వీరు ఎలాంటి వారో తెలుసా, ఏదైనా సరే ఫోన్ల పరంగా మంతనాలు నడుపుతారు. ఎలా ఉంటుంది అంటే, మీ పర్సన్ చాలా కూల్గా మాట్లాడితే ఆ కూల్గా మాట్లాడే వారిని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసి
మార్చేస్తారు. ఇప్పుడు ఇంటి నుండి మీ పర్సన్ బయటికి వెళ్ళేలోగా మళ్ళీ బయట నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మార్నింగ్ ఉన్నట్టు ఈవినింగ్ ఉండండి. మొహం మార్చేసుకోవడం, చిరాకు పడిపోవడం, అయిన దానికి కాని దానికి కోప్పడిపోవడం, సడన్గా గొడవ పెట్టుకున్నారంటే ఈ స్త్రీ మాటలు. కొంతమంది లైఫ్లో చూసుకుంటే ఒక లేడీ పరంగా మీ పర్సన్కి లాభం ఉంటుంది, కానీ మీ పర్సన్ ఏమీ ఖర్చు పెట్టే పర్సన్ అయితే కాదండి. అందువల్లే మీ పర్సన్ వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ మీకు ఇంపార్టెన్స్ ఇస్తలేదు. ఇక్కడ రిలేషన్ అనేది వారితో క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ మీతో రీస్టార్ట్ అయితే అవుతుంది, న్యూ బిగినింగ్ ఉంటుంది. ఆ న్యూ బిగినింగ్ ఎలా ఉంటుందంటే కొన్ని సిచ్యువేషన్ వారిని మార్చేస్తాయి. ఆ మార్పులో ఇప్పుడు మీరు పట్టించుకోవడం మానేసాకే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. కొత్తగా అయితే మీ పర్సన్లో మార్పు అయితే వస్తుందండి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే మీరు వచ్చేసి మీ పర్సన్ తోటే జీవితం అయితే ముడిపడిపోయిందండి. మీరు దూరంగా ఉన్నా, దూరం అయిపోవాలనుకున్నా విడిపోరు, దూరం అవ్వలేరు. ఎప్పుడు మానసికంగానే కలిసి ఉంటారు. మీ మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా నిలబడదు. అండ్ థర్డ్ పార్టీ వారి వల్ల మీరు దూరమైనా మళ్ళీ మీ బంధం అన్నది ముగిసిపోవడం అయితే జరగదండి. ఎప్పుడు కలిసి ఉండే బంధం ఇది. మీది పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ వచ్చింది అంటే గత జన్మ బంధం అండి. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది, సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది, కర్మ బంధం అనేది కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఒక జెంటు కనిపిస్తున్నారు, ఒక లేడీ కూడా కనిపిస్తున్నారండి. వీరు ఎలాంటి వారంటే కంట్రోల్ చేస్తారన్నమాట సిచ్యువేషన్. సైకిల్తోటి కంట్రోల్ చేయగలరు. మీ పర్సన్ మీకు సమాధానం చెప్పకపోవడానికి, మీకు దూరం అవడానికి కారణం కూడా వీరి కంట్రోల్లోనే ఉన్నారు. కానీ వీరు ఎలాంటి వారు తర్వాత అర్థమవుతుందండి మీ పర్సన్కి వచ్చేసి. నేను ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మీ ఎదురుగానే కదా సఫల్ చేశాను, ప్రశ్నలు వేశాను. పెండలం బోర్డులో కూడా సరైన సమాధానాలు వచ్చాయి. ఇక్కడ డైస్ కూడా మనకి సరైన సమాధానాలు వచ్చాయి. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా వాటంతట అవే పడ్డాయండి. అందుకే ఎనర్జీస్ కూడా తీసేసుకున్నాను. కర్మబంధం అనేది కలిపేలా చేస్తుంది. ఇప్పుడు మీరు విడిపోవాలనుకున్న విడిపోరు, దూరం అయిపోయిన వారు ఇంకా శాశ్వతంగా బంధం ముగిసిపోయింది అనుకున్నా కూడా ముగిసిపోదండి. మళ్ళీ రీయూనియన్ అయితే ఉంటుంది, మళ్ళీ బంధం అనేది కలుసుకోబోతుంది. కర్మ అన్నది మీ బంధం కలిపేలా చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రేమించారు కాబట్టి ప్రేమే తిరిగి వస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మోసాన్ని నమ్మారు కాబట్టి ఆ మోసమే తిరిగి వస్తుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. నేను ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.